మునుపటి భాగంలో ఈ పాపాలికా మాంత్రికుడు నేరుగా తన గురువు ఉన్న ఆ గృహ వద్దకు వచ్చాడు. ఆ గృహ ముందు కాపలాగా ఉన్న ఆ 2 అస్థిపంజరాలు తన గురువు చెప్పిన విధంగానే ఆ మాయాజలాన్ని ఆ పాపాలికా మాంత్రికుడి చేత ఆవాహించేలా చేశారు. వెంటనే ఆ సంగతి తన గురువుకు తెలియజేయడానికి ఆ 2 అస్థిపంజరాలు నేరుగా తన గురువు వద్దకు వెళ్లి జరిగిన సంగతి అంతా చెప్పారు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు. విద్య నేర్పిన గురువునే హతమాత్రానికి వచ్చిన వీడికి తగిన గుణపాఠం నేను నేర్పిస్తాను. గురుచర్యలారా, మీరు ఇద్దరు ఇక్కడే ఉండే ఇక్కడ జరగబోయే మాయాజలాన్ని చూస్తూ ఉండండి. శక్తివంతుడైన విర్రవీగుతున్న ఈ పాపాలికా మాంత్రికుడికి పిచ్చి పట్టేలా చేస్తాను. ఇప్పుడు నా రూపాన్ని 2గా ఇక్కడ సృష్టించి ఒక రూపాన్ని ఇక్కడ విడిచిపెట్టి మరొక రూపాన్ని గాల్లో కలిపేస్తాను. వాడు నన్ను అనుకున్న విధంగానే హఠమాంత్రానికి ప్రయత్నించిన వెంటనే నా శరీరం నిజంగానే ముక్కలుగా మారిపోతుంది. నా దేహం నుంచి నా శిరస్సు వేరు చేయబడుతుంది. వెంటనే వాడు అదంతా నిజమే అనుకొని నేరుగా మంత్రాల గృహ వద్దకు వెళ్ళి అక్కడ మంత్రాల యొక్క మంత్రాల పీఠని ముట్టుకోగానే వాడి శక్తులన్నీ అక్కడికక్కడే నాశనమవుతాయి. అప్పుడు వాడి చేతిలో ఉన్న ఆ మంత్రశక్తి యొక్క పెట్టిని నావశం చేసుకొని వీణ మంత్రాలకు బలి ఇచ్చిన తర్వాత నా చేతులతో మంత్రాలని కూడా శాశ్వతంగా నాశనం చేస్తాను. ఇది ఈ గురువు ఆడే పన్నాగ నాటకం. మీరు ఇద్దరు ఇక్కడే చూస్తూ ఉండండి. వెళ్ళండి, వెళ్ళి ఆ పాపాలికా మాంత్రికుని తీసుకెళ్ళరండి అని ఆ మాంత్రికుడు 2 అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు 2 ఇలా అంటూ ఉన్నాయి. గురు, మీరు చేసిన ఈ పన్నాగం చాలా బాగుంది. గర్భంతో విర్రవీగుతున్న ఆ పాపాలికా మాంత్రికుడికి తగిన శాస్త్రే జరుగుతుంది. సరే గురు, సరే, ఇప్పుడే బయటికి వెళ్ళి ఆ పాపాలికా మాంత్రికుని లోపలికి తీసుకుని వస్తాం. మాకు సెలవు ఇప్పించండి అని ఈ అస్థిపంజరాలు 2 తన గురువుతో చెప్పి నేరుగా ఈ పాపాలికా మాంత్రికుడి వద్దకు వచ్చాయి. పాపాలికా మాంత్రికుడితో ఈ అస్థిపంజరాలు 2 ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో పాపాలికా మాంత్రుడు గారు, మిమ్మల్ని గురువు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని లోపలికి తీసుకుని రమ్మని చెప్పారు. ఎంతకాలం నుంచో మీరు ఎదురు చూస్తున్న మీ ఆశయం ఇక మరి కొద్ది రోజుల్లో మీ చేతికి తొక్కుతుందని చెప్పారు. త్వరగా వెళ్ళండి, రండి రండి అని ఈ అస్థిపంజరాలు 2 పాపాలికా మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ పాపాలికా మాంత్రికుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. నా కల నెరవేరే సమయం దగ్గరకొచ్చిందన్నమాట. ఈ చిన్న అనుమానం రాకుండా వాడిని ఆ గృహలోనే పూర్తిగా నాశనం చేసి వాడి దేహం నుంచి శిరస్సును వేరు చేయాలి. వాడి ఒంటిలో ఉన్న దాని మెదస్సులో ఉన్న శక్తిని మొత్తాన్ని నావశం చేసుకొని వాడిని హతమార్చి మంత్రాల గృహ వద్దకు ప్రవేశించి ఆ మంత్రాల పేటిని నావశం చేసుకోవాలి. అప్పుడు నా చేతిలో మంత్రాల కుక్క చావు చేస్తుంది. పాపం, పిచ్చి గురువు తన ప్రాణాలు తీయడానికి వచ్చిన నన్నే సగర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పద పద పాపాలిక, ఇంతకాలం నువ్వు ఎదురు చూసిన ఈ శక్తి కోసం జిమ్లో నిద్రలేని డాక్టర్ గడిపావు. ఇక నీ కల నెరవేరే సమయం వచ్చింది. పద, త్వరగా పద అని చెప్పి ఈ పాపాలికా మాంత్రుడు నేరుగా గృహలోనికి ప్రవేశించాడు.
ఎదురుగా ఉన్న తన గురువును చూసి మనసులో చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇది ఎంత గమనిస్తున్న అస్పతంజాలు రెండు తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. అరే చూడవి, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి పీకల లోతు కక్ష పెట్టుకుని ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ ఎలా చూసుకుంటున్నారో చూడు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఇద్దరిలో ఎవరు తీసిన కోతుల్లో ఎవరు పడతారో. వీళ్ళకి మరణ శిక్ష, మనకి కన్నుల విందు. కానీ మన గురువు గారు చేస్తుంది ఖచ్చితంగా మంచిదే. ఇటువంటి పాపాలిక మాంతకుని భూమిపై ఉంచడం మంచిది కాదు. వీడు గురువునే చంపాలనుకున్నాడంటే ఇక వీడిని ఎవరైనా చంపడానికి సిద్ధపడతాడు. వీడి వల్ల భూలోకానికే చేటురా మిత్రమా, వీడిని చంపడమే మంచిది. చూద్దాం చూద్దాం ఏం జరుగుతాదో. మానవులకి మంచి జరుగుతాదో లేదా ఈ పాపాత్ముడికి మంచి జరుగుతాదో. చూడు చూడు ఈ చౌక్యం చూడు అని ఈ రెండు అస్పతంజాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈదలా ఉండగా ఈ ఊరి చివరన ఈ భయంకరమైన పిశాచి ఊరిలో దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ చాలా భయంకరంగా అరుస్తూ ఉంది. ఇంతలో ఊరి పెద్ద మంత్రాలను విడిపించడానికి తన ఇంటిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం తేడానికి తన ఇంటిలోనికి ప్రవేశించాడు. తన ఒక గదిలో ఈ భయంకరమైన ఎంతో శక్తివంతమైన ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ముందు నుంచొని ఊరి పెద్దతో పాటు తన అరుసుడు కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు. అయ్యగారు, మీరు చెప్పిన అద్భుతమైన ఆయుధం ఇదేనటండి. అయ్యా, ఇది నిజంగా జరిగే పని అంటారా? ఈ కత్తితో ఇప్పుడు మంత్రాలను మనం ఎలా విడిపిస్తాం నాకు అర్థం కావట్లేదు. పొరపాటును కానీ ఈ కత్తిగారు పని చేయలేదు అనుకోండి, నిన్ను కూడా ఆ మంత్రికం చేసినట్టు అలా ఎలా తీసి నిన్ను కూడా సంపు తినేస్తాయేమండి. అయ్యగారు, నాకెందుకో భయంగా ఉందండి. లేనిపోని యాత్ర మనకెందుకండి బాబు. మంత్రాలు ఏదో విధంగా బయటకు వచ్చి దెయ్యాలు చంపేద్దని నమ్మకం నాకు ఉందండి. అయ్యగారు ఆలోచించడు బాబు అని ఆ ఊరి పెద్ద అనుజుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే సుబ్బుడు, నువ్వు అంతగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదురా. ఈ కత్తికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని మా ముత్తాతలు చెబుతూ ఉన్నారు. ఇది ఎన్నో యజ్ఞాల్లోనే ఎన్నో పూజలోనే ప్రవేశపెట్టి పూజలు చేసిన కత్తి అంట. అందుకని మా తాత దగ్గర నుంచి ఎంతో పవిత్రంగా చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది ఎవరికైనా దెయ్యం పెట్టినప్పుడు లేదా ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు వారి తలపై గాని వారి ఒంటిపై కానీ ఎక్కడైనా ఈ కత్తి పట్టి ఉంచితే చాలంట. వాళ్ళ ఒంట్లో ఉన్న భూత ప్రేత పిశాచులన్నీ ఇట్టే మాయమైపోతాయని మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు. ఇప్పటి వరకు నాకు అటువంటి అవసరం ఎప్పుడూ రాలేదు. కానీ చిన్నతనంలో మా నాన్న చాలా మందికి ఉపయోగించాడంట. అందుకనే నాకు ఈ కత్తి మీద పూర్తిగా నమ్మకం ఉందిరా సుబ్బుడు. ఎలాగైనా సరే మనం మంత్రాలను విడిపించుకోవాలి. మంత్రాలవ దగ్గర చాలా మహిమలు ఉన్నాయిరా. ఆ మంత్రాలవని ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ పిశాచులు బంధించి పూర్తిగా సంపాదన చూస్తున్నాయి. అదే గాని జరిగితే ఇక ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఎవరు కూడా బతికొండ్రు. మంత్రాల ఉంది బట్టి కాబట్టి ఈ ఊళ్ళో అందరూ హాయిగా గుండ్ల మీద చేసుకుని దిగుతున్నారా. అటువంటి మంత్రాలవని మనం అలా విడిచిపెట్టద్దు. పద పద ఈ కత్తిని తీసుకొని ఊరు సూర్యుని మంత్రాల వద్దకు వెళ్ళాలి. ఆ తర్వాత ఊర్లో బందీగా ఉన్న మాత్రం వినిపిద్దాం. పద పద అని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు తన అనుచుడు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఊర్ల చివరన ఉన్న ఈ మంత్రాలవ్వ ఎదురుగా ఉన్న పిశాచాలతో ఇలా అంటూ ఉంది. ఇగో పొట్టి పిశాచాలారా, ఇక మీరు ఘడిలు లెక్క పెట్టుకుంటూ ఉండండి. మరికొద్ది గంటల్లో నా చుట్టూ ఉన్న ఈ వలయం పూర్తిగా నాశనం అవబోతుంది. మంత్రాలవ ముందు తోకాడించిన మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టదు ఈ మంత్రాలవ్వ. మిమ్మల్ని తునాతునికలు చేసి మీ గురువును మీ కళ్ళ ముందే బూడిదిగా మార్చి వాడిని పతనం చేసిన తర్వాత మిమ్మల్ని ఒక్కొక్కరినిగా చెట్టుకు వేలాడదీసి చెట్టుకే పరిమితమైపోయేలా చేస్తాను. త్వరగా బుద్ధి తెచ్చుకొని ఇక్కడి నుంచి పారిపోండి అని ఈ మంత్రాలవ పిశాచాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పట్టు పిశాచాలు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి.
ఊరికేవే ఊరుకో. ఓ మహిమలేని మంత్రాలు మామ, నీకు ఇంకా అంత ఏమీ లేదు. నీ శక్తులన్నీ నాశనమైపోతూ ఉంటాయి. ఈ పాటికే పాపాలికా మాంత్రికుడు నీ గుహలోనికి చొరబడే ఉంటాడు. నువ్వు ఎంతకాలం కాసుకున్నా ఆ మంత్రాలు యొక్క గండాలు అన్ని మా పాపాలికా మాంత్రికుడు ఈ పడిని కనిపెట్టే ఉంటాడు. నీ మంత్రపేటిక దొంగలించడానికి మా మాంత్రికుడు ప్రవేశపెడుతున్నాడే మంత్రాలవ్వా. నీ మంత్రాల యొక్క రహస్యమంతా నీ గుహలో దాగి ఉన్న మీ మంత్రాల పేటికలో ఉన్నాయని ఆ సంగతి మా గురువుకు తెలిసిందే ముసలి మంత్రాలవ్వా. ఇక మరి కొద్ది క్షణాల్లో కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు మా పని పెట్టలేవు. ఇప్పుడు మా చేతుల్లో నువ్వు ఒక కీలు బొమ్మవైపోతావు. మంత్రాలున్నాయని నువ్వు ఎగసిపడుతున్నావు కదా, నీ మంత్రాలన్నీ మాయం, మంత్రాలవ్వ చావడం ఖాయం. అని ఈ పొట్టి పిశాచాలు అన్ని గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఇది అంతా ఒక చెట్టు చటున దాక్కుని ఆ మాయా కథతో ఊరి పెద్దతో పాటు తన అనుజుడు కూడా వింటూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు జిలా అనుకుంటూ ఉన్నారు. అయ్య బాబు అయ్యగారు, అయ్య బాబు అయ్యగారు, ఈ పిశాచాలన్నీ ఇక్కడే ఉన్నాయి అయ్యగారు. అయ్యగారు మనం చూస్తే ఇక్కడే సరిపోతాయి అయ్యగారు. ఎందుకు వచ్చిందని బాబు, మనం వెళ్ళిపోవడం ఖాయం. మంత్రాలు కూడా పూర్తిగా వాళ్ళతో సిక్కడిపోయినట్టుంది. ఇక మంత్రాలు మనం ఎలా కాపాడతాం అయ్యగారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అయ్యగారు అని తన అనుజుడు చెబుతూ ఉండగా ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగయ్య, ఎన్నో సంవత్సరాల నుంచి మన ఊరికి ఎటువంటి ఆపదొచ్చినా సరే ఈ మంత్రాల తన ప్రాణాలు తెగించి మనల్ని కాపాడుతూ ఉందిరా. అలాంటిది ఈ మంచి మనిషి మంత్రాలవ్వ ఇప్పుడు దెయ్యాల చేట చిక్కుకుంటే మనం చూసినట్టు వెళ్ళిపోతే ఇక మనకి పశువుకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎలాగైనా సరే నా ప్రాణాలు పోయినా సరే మంత్రాలను విడిపించుకుంటాను. ఈ శక్తివంతమైన కత్తిని మంత్రాలవ్వ చుట్టూ ఉన్న ఆ వలయంలో పెడతాను. అప్పుడు ఈ పిశాచాలు ఎక్కడికి ఎగిరిపోతాయో నువ్వే చూస్తావురా. అలా చూస్తూ ఉండు. మంత్రాలను విడిపించి మన ఊరికి మంచి చేయకపోతే నేను అసలు ఈ ఊరు పెద్దనే కాదురా.